ప్రాణాలను కూడా లెక్క చేయకుండా ఒక గవర్నమెంట్ లేడీ కానిస్టేబుల్ ధైర్య సాహసం గురించి వింటే మీరు నిజంగానే గర్వపడతారు. మిజోరంకి చెందిన ఉమెన్ పోలీస్ రాత్రి వేళలో ఢిల్లీలోని సఫ్దార్ ఎన్క్లేవ్ వద్ద పెట్రోలింగ్లో ఉన్న కానిస్టేబుల్ వన్లాల్ రూవతి తన విధులను నిర్వహిస్తుండగా దగ్గరలో ఓ లాయర్ వాహనాన్ని ఇద్దరు యువకులు కారుతో ఢీకొట్టి పట్టించుకోకుండా వెళ్తున్నారు. వాళ్ళని అడ్డుకొని నిలదీసి అడుగుతుండగా ఆ యువకులు అతనితో గొడవ చేస్తూ దాడికి దిగారు. లాయర్కి మద్దతుగా వస్తున్న అక్కడి ప్రజలను తమ దగ్గరున్న తుపాకీలతో బెదిరిస్తున్నారు. పొరపాటున వాళ్ళ దగ్గరున్న తుపాకీలతో కాలిస్తే ఆ తుపాకీ గుళ్ళకి తోడు తొక్కిసలాటలో మరింత ప్రమాదం జరగవచ్చని ఆలోచించిన వనలాల్ రూవతి గారు వెంటనే ఆ యువకుడి చేయి పట్టుకొని తుపాకీని ఆకాశం వైపు గురిపెట్టేలా అతన్ని అడ్డగించి తన చేతిలో ఉన్న తుపాకీని లాగేసుకొని లాయర్ ప్రాణాలను కాపాడింది. నిజానికి వనలాల్ రూవతి గారిది మిజోరంలోని ఐజ్వాల్. సైన్యంలో చేరాలని కలలు కన్న తనకు అది వీలవ్వక పోలీస్ విభాగంలో చేరారు. ఢిల్లీలో పోస్టింగ్ రావడంతో తనకు సరిగ్గా హిందీ రాదు. చైనీస్ అమ్మాయి అంటూ భాష మరియు రూపం విషయంలో తోటివారు తనను ఏడ్పించేవారు. తను అవేమీ పట్టించుకోకుండా తన బాధ్యతలను నిర్వహిస్తూ ముందుకు వచ్చింది. జరిగిన ఘటనలో కాస్త అటు ఇటు అయినా తనకి ప్రమాదం జరగవచ్చు. అయినప్పటికీ ధైర్యంగా ముందుకు వచ్చి ఎవరికి ప్రాణ నష్టం జరగకుండా తన ప్రాణాలను కాపాడుకుంటూ ఇతరుల ప్రాణాలను కాపాడింది. తన ధైర్యానికి మెచ్చి ప్రజల నుంచి ధైర్యశాలి అభివన దుర్గా అంటూ మాటలు అందుకున్నారు. ఇలాంటి మహిళా కానిస్టేబుల్ గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.